పూర్వం ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి ఒక కూతురు. పెళ్ళిడికొచ్చిన రాజు కూతురికి కొంతకాలం నుంచి ఏదో వింత జబ్బు పట్టుకొని తగ్గడం లేదు. ఎంతోమంది వైద్యులు వచ్చి చికిత్స చేసినా లాభం లేకుండా పోయింది. ఒకసారి వేరే దేశం నుంచి ఒక పండితుడు వచ్చి ఈ పిల్లకు పవిత్రమైన దానిమ్మ పండు ఇస్తే జబ్బు నయమవుతుందని చెబుతాడు. అయితే పవిత్రమైన దానిమ్మ పండు అంటే ఏంటో, అది ఎక్కడ దొరుకుతుందో ఎవ్వరికీ తెలియలేదు. అదే ఊళ్ళో ఒక భూస్వామి ఉండేవాడు. అతడికి నిజం చెప్పడం అంటే ఏంటో తెలియదు. ప్రతి చిన్న విషయానికి అబద్ధమాడేస్తూ ఉంటాడు. ఆ భూస్వామికి 3 కొడుకులు. పెద్దవాళ్ళిద్దరూ గడుసువాళ్ళు. వాళ్ళు కూడా ప్రతి విషయానికి అబద్ధం చెబుతూ ఉంటారు. 3వ వాడైన శేఖరుడు మాత్రం వాళ్లకు పూర్తిగా విరుద్ధంగా ఉండేవాడు. ఎప్పుడూ నిజాలే మాట్లాడేవాళ్ళు. దాంతో తండ్రి అన్నలు శేఖరుణ్ణి దేనికి పనికిరాని చవట కింద లెక్క కట్టేవాళ్ళు. ఇలా ఉండగా ఎన్ని రోజులకు పవిత్రమైన దానిమ్మ పండు అంటే ఏంటో తెలియకపోవడంతో రాజు ఒక చాటింపు వేయిస్తాడు. ఎవరైతే ఆ పండును తెచ్చి తన కూతురి జబ్బును నయం చేస్తారో వాళ్లకు తన కూతుర్నిచ్చి వివాహాన్ని జరిపిస్తానని చాటింపు వేయిస్తాడు. ఈ విషయం తెలియగానే భూస్వామి దానిమ్మ పండుకు పవిత్రత ఏంటి, అపవిత్రత ఏంటి అని అనుకుని పెద్ద కొడుకును పిలిచి, ఒరే, మన పెరట్లో ఉన్న దానిమ్మ చెట్టులో నుండి పండును తీసుకుని వెళ్ళి రాజకుమార్తెను పెళ్లి చేసుకో అని చెబుతాడు. పెద్ద కొడుకు 2 దానిమ్మకాయలు కోసి బుట్టలో పెట్టుకుని అంతఃపురానికి బయలుదేరుతాడు. దారిలో అతడికి ఒక ఇనుప చొక్కా ధరించిన మనిషి కనిపించి, ఏముంది ఆ బుట్టలో అని అడుగుతాడు. దానికి పెద్దవాడు, ఏముంటే వీడికెందుకు అని మనసులో అనుకుని, కప్పలు ఉన్నాయి అని అంటాడు. సరే, అంతే కావాలి అని చెప్పి ఆ ఇనుప చొక్కా మనిషి వెళ్ళిపోతాడు. భూస్వామి పెద్ద కొడుకు రాజభవనానికి చేరుకుని తాను రాకుమారి కోసం పవిత్రమైన దానిమ్మ పళ్ళు తెచ్చానని బుట్ట మూత తీస్తాడు. ఇంతలో బుట్టలో నుండి 2 కప్పలు బయటకి దూకుతాయి. రాజభటులు వాణ్ణి తన్ని పంపిస్తారు. మరుసటి రోజు భూస్వామి 2వ కొడుకు దానిమ్మ పళ్ళు తీసుకుని రాజభవనానికి వెళతాడు. దారిలో ఇనుప చొక్కా ధరించిన వ్యక్తి కనిపించి, ఏముంది ఆ బుట్టలో అని అడుగుతాడు. 2వ వాడు కూడా పెద్దవాడిలాగే అనుకుని పీతలు అని చెబుతాడు. సరే, అంతే కావాలి అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి. 2వ వాడు రాజభవనానికి వెళ్ళి తాను రాకుమారి కోసం పళ్ళు తెచ్చానని బుట్ట తెరవగానే అందులో నుంచి 2 పీతలు బయటికి వస్తాయి. భటులు అతన్ని కూడా తన్ని పంపిస్తారు. ఆ తరువాత 3వ వాడు నేను వెళతానని అంటాడు. నీ అన్నల వల్ల చేతకాంది చవట అయినా నీ వల్లేమవుతుంది, నువ్వు కూడా వెళ్ళి తన్నులు తినిరా అంటాడు భూస్వామి. శేఖరుడు పెరట్లో 2 దానిమ్మ పండులు కోసుకుని బుట్టలో పెట్టుకుని బయలుదేరుతాడు. అతడికి కూడా ఇనుప చొక్కా మనిషి ఎదురవుతాడు. ఏముందా బుట్టలో అని అడుగుతాడు. రాకుమార్తె చికిత్స కోసం దానిమ్మ పళ్ళు తీసుకెళ్తున్నాను అని అంటాడు. అలాగా, అంతే కావాలి అని చెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. శేఖరుడు రాజభవనానికి వెళ్ళి తాను రాకుమార్తె వ్యాధిని పోగొట్టడానికి దానిమ్మ పళ్ళు తెచ్చానని చెబుతాడు. పెట్టి తెరవగానే అందులో 2 దగదగమంటూ మెరిసిపోయే దానిమ్మ పళ్ళు కనిపించింది. రాజభటులు వాటిని రాకుమారికి పంపిస్తారు. కాసేపట్లో రాకుమార్తె పూర్తి ఆరోగ్యంతో ఎగురుకుంటూ తండ్రి వద్దకు వస్తుంది. రాకుమార్తె జబ్బు తగ్గింది, నాకు రాకుమార్తెను ఇచ్చి వివాహం జరిపించండి అని అడుగుతాడు శేఖరుడు. దానికి రాజు, అప్పుడేనా, నువ్వు చెయ్యాల్సిన పని ఇంకొకటి ఉంది. వెళ్ళి గండబేరుండం పక్షి ఈకను పట్టుకురా, అప్పుడు నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి జరిపిస్తాను అని చెబుతాడు. శేఖరుడు అలాగే తెస్తాను అంటూ బయలుదేరాడు. పీడ విరగడయింది అని అనుకుంటాడు రాజు. శేఖరుడు గండబేరుండం ఈకను సంపాదించడానికి లంక వైపుకు బయలుదేరుతాడు. ఆ రాత్రికి ఒక ఊరు చేరుకుని తాను రాజు పని మీద వెళ్తున్నానని ఆ ఊరి రాజు ఇంట్లో అతిథిగా ఉంటాడు. ఆ ఊరి రాజు శేఖరుడితో, అయితే నువ్వు గండబేరుండాన్ని చూడటానికి వెళుతున్నావన్నమాట. దానికి తెలియని విషయం అంటూ ఏదీ లేదని చెబుతారు. మా ఖజానా తాళపు చెవి కనిపించడం లేదు. నువ్వు దానిని కలిసినప్పుడు అది ఎక్కడ ఉందో కాస్త తెలుసుకుని వస్తావా అని అడుగుతాడు. శేఖరుడు తప్పకుండా తెలుసుకుని వస్తానని చెప్పి అక్కడి నుంచి మరుసటి రోజు ఉదయం ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. అటుపై కొన్ని రోజులకు ఇంకొక రాజుగారి ఇంటికి చేరుకుంటాడు. ఆ రాజు శేఖరుడితో,
నువ్వు గండబేరుండాన్ని అడిగి మా అమ్మాయి జబ్బుకు మందు ఏమిటో కనుక్కొని వస్తావా అని అడుగుతాడు. సరేనని అక్కడి నుంచి మరుసటి రోజు బయలుదేరుతాడు శేఖరుడు. మధ్యాహ్నానికల్లా అతడు సముద్ర తీరాన్ని చేరుకుంటాడు. గండబేరుండం లంక సముద్రంలో 4 మైళ్ళ దూరంలో ఉంది. ఒక రాక్షసుడు మనుషులను ఎత్తుకొని సముద్రం దాటిస్తూ ఉంటాడు. శేఖరుడు రాక్షసుణ్ణి తాను గండబేరుండాన్ని కలవాలని సముద్రాన్ని దాటించమని అడుగుతాడు. రాక్షసుడు అతన్ని సముద్రం దాటిస్తూ, ఈ మనుషులను సముద్రం దాటించలేక చస్తున్నాను. ఈ పని నాకు ఎప్పుడు తప్పుతుందో నువ్వు గండబేరుండాన్ని అడిగి తెలుసుకుని వస్తావా అని అంటాడు. శేఖరుడు సరేనని అంటాడు. రాక్షసుడు సముద్రాన్ని దాటించగానే శేఖరుడు లంక మీద అడుగుపెట్టాడు. అతడికి దూరంలో ఒక కోట కనిపించింది. ఆ కోటలోనే గండబేరుండం నివసిస్తుంది. శేఖరుడు నడుచుకుంటూ వెళ్లి కోటను చేరుకున్నాడు. అయితే ఆ సమయానికి గండబేరుండం పక్షి అక్కడ లేదు. అతడికి ఒక ఆడ మనిషి కనిపించింది. శేఖరుణ్ణి చూస్తూనే ఆశ్చర్యంతో, ఎవరు నువ్వు? ఇక్కడికెందుకు వచ్చావు? గండబేరుండం నిన్ను తినేస్తుంది. నిష్కారణంగా చనిపోతావు. వెంటనే వెళ్ళిపో అని అంటుంది. దానికి శేఖరుడు, అమ్మ, తిరిగిపోవటానికి కాదు నేను ఇంత దూరం వచ్చింది. నాకు గండబేరుండం ఈక కావాలి. దానితో పాటు 3 వ్యక్తుల అనుమానాలకు సమాధానాలు కూడా కావాలి. వాటిని తెలుసుకునేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని చెప్పి తన కథంతా ఆ ఆడ మనిషికి చెబుతాడు. అలాగే 2 రాజులు, రాక్షసుడు అడిగిన ప్రశ్నలు కూడా చెబుతాడు. ఆమె శేఖరుణ్ణి తీసుకెళ్లి భద్రంగా ఒక చోట దాచుతుంది. కాసేపటికి గండబేరుండం పక్షి కోటలోనికి వస్తుంది. అది కోటలో అడుగు పెడుతూనే, నరవాసన, ఎవరన్నా వచ్చారా అని అడుగుతుంది. దానికి ఆ స్త్రీ, అవును, ఎవరో కుర్రవాడు వచ్చాడు. ఎన్నో తమాషా వార్తలు చెప్పాడు. నువ్వు వస్తే చంపేస్తావని పంపించేశాను అని అంటుంది. ఏం చెప్పాడు ఆ కుర్రవాడు అని అడుగుతుంది గండబేరుండం. ఒక రాజు తన ఖజానా తాళం చెవి పోగొట్టుకుని డబ్బుండి కూడా నానా అగచాట్లు పడుతున్నాడు అని చెబుతుంది. మూర్ఖుడు, వాడు పారేసుకున్న తాళం చెవి సామాను కొట్టు గడప పక్కనే ఉంది. ఇంకేం చెప్పాడు అని అడుగుతుంది గండబేరుండం. ఇంకొక రాజు కూతురికి ఏదో చెప్పట, ఏ మందిచ్చినా తగ్గటం లేదట అని అంటుంది. రాలిన ఆ పిల్ల వెంట్రుకలనంతా వాళ్ళు పోగు చేసి మెట్ల కింద పెట్టి ఉన్నారు. అందులో పాము గుడ్లు పెట్టి ఉంది. ఆ గుడ్లను తీసేస్తే ఆ పిల్ల జబ్బు నయమవుతుంది అని చెబుతుంది గండబేరుండం. సముద్రంలో మనుషులను దాటిస్తాడే ఆ రాక్షసుడు తనకి పని ఎప్పుడు తప్పుతుంది అని ఏడుస్తున్నాడట అని అంటుంది ఆ స్త్రీ. వాడి మొహం, ఒక మనిషిని నడి సముద్రంలో వదిలేస్తే సరిపోతుంది అని అంటుంది గండబేరుండం. తరువాత కాసేపటికి గండబేరుండం నిద్రలోకి జారుకుంది. ఆ స్త్రీ గండబేరుండంలో నుంచి ఒక ఈక పీకి శేఖరుడి వద్దకు వెళ్ళి ఆ ఈకను ఇచ్చి, గండబేరుండం చెప్పిన సమాధానాలన్నీ చెప్పి ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది. శేఖరుడు సముద్ర తీరానికి రాగానే రాక్షసుడు, గండబేరుండానికి నా మాట గురించి చెప్పావా? ఏం చెప్పింది అని ఆత్రంగా అడుగుతాడు. దానికి శేఖరుడు, ముందు నన్ను సముద్రాన్ని దాటించు, తరువాత చెబుతాను అని అంటాడు. రాక్షసుడు యువతలి ఒడ్డుకు చేర్పించగానే శేఖరుడు అతడితో, ఈసారి ఇటుగా వచ్చే మనిషిని నడి సముద్రంలో వదిలేయి, ఆ తరువాత నీకు ఈ పని ఉండదు అని చెప్పి వెళ్ళిపోతాడు. తరువాత అతడు 2వ రాజున్న ఊరును చేరుకుని మెట్ల కింద ఉన్న వెంట్రుకల తొట్టెలోని పాముల గుడ్లను తీయించేస్తాడు. వెంటనే రాకుమార్తె ఆరోగ్యంగా లేచి తిరగసాగింది. రాజు ఎంతో సంతోషించి శేఖరుడికి సంచి నిండా బంగారాన్ని బహూకరిస్తాడు. ఆ తరువాత శేఖరుడు మొదటి రాజును చేరుకుని గడప దగ్గర తాళపు చెవులు ఉన్నాయని చెబుతాడు. తాళం చెవి దొరకగానే రాజు ఎంతో సంతోషించి ఖజానాను తీయించి సంచి నిండా డబ్బు, బంగారాన్ని శేఖరుడికి కానుకగా ఇస్తాడు. ఆ బహుమానాలన్నీ వెంట పెట్టుకుని శేఖరుడు తన రాజ్యానికి చేరుకుంటాడు. ఆ తరువాత రాజును కలుసుకుని గండబేరుండపు ఈకను ఇస్తాడు. రాజు ఆశ్చర్యపోయి, గట్టివాడివే, ఇంతటి బంగారాన్ని ఎలా సంపాదించావు అని అడుగుతాడు. దానికి శేఖరుడు, గండబేరుండాన్ని చూసిన వాడికి ఆ మాత్రం లాభం ఉండదా అని అంటాడు. తన మీద అసూయతో ఉన్న రాజుకు మిగిలిన వివరాలేవి శేఖరుడు చెప్పలేదు. ఆ రోజే రాజు తాను కూడా గండబేరుండాన్ని చూడడానికి బయలుదేరుతాడు. అటువైపు ఎవరు వస్తారా అని ఎదురు చూస్తున్న రాక్షసుడికి రాజు దొరకగానే అతడిని ఎత్తుకుని సముద్రం దాటుతూ నడి సముద్రంలో రాజును వదిలేసి తన దారిన తాను వెళ్ళిపోతాడు. రాజు పోయాడన్న వార్త తెలియగానే
శేఖరుడు రాజకుమార్తెను పెళ్లాడి రాజ్యానికి రాజవుతాడు. ఇదండి చందమామలోని ఒక మంచి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.